హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సెకండ్ ప్రోమో గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు సెకండ్ ప్రోమో వచ్చింది ఇంతకుముందుకే. సో కొత్తగా ఎవరైనా చూసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఈ వీడియో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమో గురించి క్లారిటీగా నా అభిప్రాయం ఏంటో చెప్తా. ఈ వీడియో నా అభిప్రాయం ఏంటో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నాకు ఏమనిపించిందో అది నీకు క్లియర్గా చెప్దామని అనుకుంటున్నా, మీకు అర్థమవుతుంది. సో ఇది నా అభిప్రాయము. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఆదిత్య ఓం గారు హౌస్కి పెద్ద మనిషిగా అవుదామని ట్రై చేస్తున్నారు. ఆదిత్య ఓం గారు పెద్ద మనిషిగా ట్రై చేద్దామని అనిపిస్తుంది నాకు. ప్రతి ఇంటికి ఒక పెద్ద ఉంటాడు కదా, అట్లా అవుదామని ట్రై చేస్తున్నాడని నేను అనుకుంటున్నా. సో ఆదిత్య ఓం గారు పెద్ద మనిషిగా ట్రై చేద్దాం అనిపించింది నాకెందుకో, అందుకే చెప్పిన. సో సెకండ్ ప్రోమో, అభికి సీతకి గొడవ ఎందుకు జరిగింది, దేనికి కారణమైంది, అసలు కారణం ఏంది గొడవ, సో దాని గురించి మాట్లాడుకుందాం. సో టాస్క్లో ఏం జరిగింది, టాస్క్లో పృథ్వీ ఏం చేశాడు మాట్లాడదాం. అన్నీ క్లియర్. టాస్క్లో ఏం జరిగింది, టాస్క్లో పృథ్వీ ఏం చేశాడని క్లియర్గా మాట్లాడదాం. స్వీట్ అండ్ షార్ట్గా మాట్లాడుకుందాం. పృథ్వీ బ్యాడ్ స్ట్రాటజీ అని మీరు అనుకుంటున్నారా, లేదా గుడ్ స్ట్రాటజీ అనుకుంటున్నారా? ప్రోమో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో నవీన్ అభయ్కి సీతకి ఎందుకు గొడవ అయింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రోమో చూస్తే అర్థం కాదు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ కొన్ని కట్ చేస్తాడు బిగ్ బాస్, ఎందుకంటే టీవీలో 9 AM రావాలి కాబట్టి. సో లైవ్లో కొన్ని కట్ చేసి టీవీలో వేస్తారు. సో బిగ్ బాస్ క్లైమ్ ఏం చేస్తారు అని టాస్క్ పెడతారు. సో క్లైమ్ని బలంగా చేసుకోవాలి మీరు అని ఒక టాస్క్ పెడతాడు. ఏంటి అంటే ఒక టాస్క్ పెడతాడు బిగ్ బాస్. రెండు టీంలకు మీ క్లైమ్ని బలంగా చేసుకోండి. మీ క్లైమ్లో కుటుంబ సభ్యులు లైక్ ఒక్కొక్కరు యాడ్ అయితే మీ క్లైమ్ బలంగా అవుతుంది. సో ఈ టాస్క్ ఆడండి అని ఒక టాస్క్ పెడతాడు. సో ఇంతకుముందుకు టాస్క్లో మన నైనిక టీం విన్ అవుతుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అనమాట, ఇది థర్డ్ టాస్క్. సో టాస్క్ ఏంటంటే 2 ఉయ్యాలలు ఉంటాయి, అవి ఉయ్యాలలు ఊగుతుంటాయి, మధ్యలో తాళ్ళు కట్టేసి ఉంటాయి, ఇట్లా దారాలు కట్టేసి ఉంటాయి, అందులో కాలు కూడా పట్టదు, అంత సందు ఉంటుంది, చిన్న సందు. దానిపైన ఇటుకలు బ్రిక్స్ నిలబెట్టాలి. 5 బ్రిక్స్ నిలబెట్టిన వాళ్ళకు విన్ అనమాట. ఎవరైతే 5 బ్రిక్స్ నిలబెడతారో వాళ్ళు విన్ అవుతారు. సో అది టాస్క్. సో టాస్క్ టీం 2 టీంలు 5 బ్రిక్స్ నిలబెట్టడానికి చాలా ట్రై చేస్తుంటాయి. సో యష్మి వాళ్ళ టీం యష్మి టీం పృథ్వీ వచ్చి షేక్ చేస్తాడు. సడన్గా షేక్ చేసి ఉయ్యాలని సాంగ్ పాడుతుంటాడు. సో ఒక పాట పాడుతుంటాడు, అది కరెక్ట్గా నేను వినలేదు. పాట పాడుతుంటాడు, షేక్ చేసుకుంటాడు. సో వరస్ట్ గేమ్ ప్లాన్ అంట పృథ్వీది. నేనైతే ఫస్ట్ గేమ్ ప్లాన్, అట్లా ఉయ్యాల ఊపితే నీది కూడా ఎవడన్నా ఊపుతాడు కదా, నువ్వు పక్కలో ఊపినప్పుడు నీది కూడా ఎవడన్నా ఊపుతాడు కదా, ఆలోచన మర్చిపోయాడు పృథ్వీ. సో అది చాలా వరస్ట్ ప్లాను. సో తను ఊపిండు. అక్కడ మన పృథ్వీ ఓం గారు ఉంటారు, ఓం గారు ఇటుకలు పడిపోతాయి. ఓకే, 1 minute. సో ఈ గేమ్లో యష్మి టీం గెలుస్తుంది. సో యష్మి టీంలో ఎవరైనా నిఖిల్ టీంలో గెలిచిన వాళ్ళ నుంచి నిఖిల్ని తప్ప వేరే వాళ్ళని తీసుకోవాలి, అది రూల్. సో నిఖిల్ని కాకుండా వేరే వాళ్ళని తీసుకోవాలి. సోనియాని తీసుకుంటారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే బేబకా ఇంట్రెస్ట్ లేదు. సో మణికంఠ ఎంత రిక్వెస్ట్ చేసినా మణికంఠ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళిద్దరికి, ఆ టీంకి. సో 90% సోనియాని తీసుకుంటారు, అది నా ఉద్దేశము. అక్కడ ఏం జరిగిందో లైవ్లో ఎపిసోడ్లో చూద్దాము. సోనియాని తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సో బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చిండు గెలిచిన వాళ్ళకు. ఏంటంటే ఏదో ఒకైతే పవర్ ఇచ్చిండని టాక్ నాకు అనిపిస్తుంది. ఏమని, గెలిచిన వాళ్ళకు పవర్ ఇచ్చారు, ఓడిపోయిన వాళ్ళకు గెలిచిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళు సేవ చేయాలి. నాకు తెలిసి సేవ చేయాలి, ఏదో ఒకటి సేవ చేయాలి, అది నాకు అనిపించింది. అది అనుకుంటున్నాను నేను, ఖచ్చితంగా ఉంటుంది. పవర్ ఇచ్చిండు కాబట్టి, అది ప్రోమోలో చూపించలేదు, పవర్ ఇచ్చిండు. సో అంతవరకు. సో సీతని
సీత స్టార్ట్ చేస్తుంది, తిన్న గిన్నెలు మీరే కడుక్కోవాలి కదా అని అభయ్ని అంటుంది. అభయ్ నేను ఎవరికి కూడా వర్క్ చేయడం లేదు, అది నా గేమ్, ఇది గేమ్ కదా అంటారు. నేను ఎవరికి నేను ఎందుకు సేవ చేస్తా, ఇది గేమ్ కదా, ఇది టాస్క్ కదా అని అంటాడు. ఇది టాస్క్ కదా నేను ఎందుకు చేస్తా అని అంటాడు. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే టాస్క్లో ఏదో ఒక ఓడిపోయినందుకు వాళ్ళకి సేవ చేయాలంటే ఏదో ఒక వర్క్ చేయాలి అని నాకు అనిపించింది. ఏదో ఒక వర్క్, ఏది వీళ్ళ పని వాళ్ళు చేయడం అన్నా సరే, వాళ్ళకేమైనా సేవ చేయడం అన్నా. సో లాస్ట్ సీజన్లో కూడా ఏదో ఒక ఇట్లే కామెడీగా ఇచ్చిండు బిగ్ బాస్, ఈసారి సీరియస్గా ఇచ్చిండు. సో నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళు కానీ కిచెన్లో ఉంటారు. సో సీతకు అభయ్ అనగానే ఆ మాట నచ్చదు, ఏడ్చుకుంటూ సీత దమ్ చేస్తున్నారు నన్ను అని అనుకుంటుంది, దమ్ చేస్తున్నారని ఏడుస్తుంది, ఆడికి వెళ్ళిపోతుంది. వన్ సెకండ్. సో నవీన్ అభయ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నవీన్ అభయ్ నేను ఎవరికి కూడా వర్క్ చేయడం లేదు, ఎవరికి కూడా నేను బానిసని కాదు, నేను ఎవరికి చేయను అని నవీన్ అభయ్ అంటాడు. నాకు ఒక క్లారిటీ వచ్చింది, యష్మి టీం ఏం పని చేయదు, వాళ్ళకి వర్క్ చేసి పెట్టాలి. నాకు తెలిసి యష్మి టీం ఏం పని చేయదు, ఓడిపోయిన టీం వర్క్ చేసి పెట్టాలి అనేది పవర్ ఇచ్చినట్టుండి బిగ్ బాస్. నిఖిల్ టీం ఉన్న వాళ్ళని కిచెన్లో ఉన్నారు, నిఖిల్ టీంలో వాళ్ళు కూడా కిచెన్లో ఉన్నారంటే అంతకుముందు కూడా నిఖిల్ టీం ఓడిపోతుంది కదా. సో గెలిచిన వాళ్ళకు ఈ రెండు టీంలు కలిసి సేవ చేయాలి అని బిగ్ బాస్ పవర్ ఇచ్చి ఉంటాడు నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సీత. సో సీత యష్మి టీంను పాపం ఏదో చేసి ఉంటారు సీతని. సో దమ్ చేసినట్టు బాగా సీతని చేసేవారికి ఏడుస్తుంటుంది సీత, నాకు ఈ అన్నం వద్దు ఏమొద్దు అని లేసి వెళ్ళిపోతుంటుంది. మీ వర్క్ మీ వర్క్ చేయరా, నీ గిన్నెలు మీరే ఎందుకు వాష్ చేయాలి కదా అని అంటది. నవీన్ అభయ్ ధమాకుంది మాట్లాడుతున్నావా, ఇది టాస్క్ కదా అంటాడు. ధమాకుంది మాట్లాడుతున్నావా, ఇది టాస్క్ కదా అంటారు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ క్లారిటీ చెప్తాను. ధమాకుండి మాట్లాడుకున్నాం కదా, ఇది టాస్క్ కదా అని అంటాడు. సో నాకు డౌట్ వచ్చింది, ఇది టాస్క్ అంటే టాస్క్ అయిపోయాక గెలిచిన టీంకి ఓడిపోయిన టీంలు సేవ చేయాలి, అది ఏ విధంగానో మనం ఎపిసోడ్ చూసాక మనకు అర్థమవుతుంది. సో సీత నాకు అన్నం వద్దు ఏమొద్దు అని లేచి ఏడుస్తూ వెళ్ళిపోతుంటుంది. నాగమణి లేచి ఏడిచి వెళ్ళిపోతుంటుంది. చాలా బాధపడుతుంది సీత, చాలా బాధపడి లేస్తూ ఏడ్చుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. నాగమణి కంటే ఓదార్చడానికి ట్రై చేస్తాడు, ప్రోమోలో ఓదార్చడానికి ట్రై చేస్తాడు, పట్టించుకోరు. నెక్స్ట్ తర్వాత సీత నాకు బెడ్రూమ్లో పడుకొని ఏడుస్తూ బాధపడుతూ సీత గెలిచిన వాళ్ళు ఓకే కానీ వారు ఎంజాయ్ చేయాలి, విన్ అయినామని సంబరాలు చేసుకోవాలి అనేటట్టు మాట్లాడుతుంది. గెలిచినాం కదా, ఎట్లయినా విన్ అయ్యారు కదా, అంతేగాని మిగతా వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అని అంటుంటుంది. మీకు వర్క్ చేస్తూ నేను ఎప్పుడు టాస్క్ ఆడాలి, మీకు వర్క్ చేస్తూ మేము ఎప్పుడు టాస్క్ ఆడాలి అని అంటుంది. సో నాకు డౌట్ ఇక్కడ ఏంటంటే యష్మి టీం విన్ అయినాక యష్మి టీం విన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏదో టాస్క్ ఇచ్చుంటారు. టాస్క్ అంటే పవర్, సేవ చేయాలి ఏదో ఒకటి. ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం, అవి కొన్ని కట్ చేస్తారు ఎందుకంటే లైవ్ వీడియో ఎపిసోడ్లో వేయాలి కాబట్టి లైవ్లో కూడా చూపించారు. సో అందుకే ఈ ప్రోమో చూసిన వాళ్ళకు ఏమర్థమైంది అనేది కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోమో ఇంతే. నైట్ ఎపిసోడ్ ఈ మొత్తం ఎపిసోడ్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.